అది చెప్పిన. నేను వస్తా లచ్చన్న అన్నాడు. నేను ఒక్కొక్కరు సార్ నా భార్య మొక్కింది అన్న. నేను వస్తా లచ్చన్న అంటే రండి సార్ అన్న. అట్లా వచ్చిండు ఆయన. ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడే వచ్చిండు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది అసలు? ఆయన చనిపోయే ముందు రోజు 2-3 డేస్ ముందు ఎట్లుండే ఆయన పరిస్థితి? ఎట్లుండే ఆ రోజు? ఒక రోజు ముందు ఆయన పళ్ళ డెంటింగ్ అవుతున్నది లోపట్లనే, ఇంట్లోనే. ఓకే. అంతకుముందు ఒకటి చెప్పినారు, బయటికి వేస్తుంటే బాబు పాలన ఎట్లుందని అడిగినారు. అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు. సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళాడు, వస్తాడు. ఆయన అమెరికాలోనే ఉంటాడు. సార్ ఫోన్ చేసాగానే ఆడికి వెళ్ళి వస్తాడు. ఆయన పండ్లు తీసుకొని వస్తాడు. ఇక్కడ రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు. పూరుడు వచ్చి పిలిచిండు, అన్న సార్ రమ్మంటున్నాడు. పోతాగానే వాళ్ళని ఇట్లా ఆపేసాడు. ఇట్లా అనగానే వాళ్ళిద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. ఏం సార్ అన్న, మీరు చైతన్యతం సిద్ధం చేయండి, మనము క్యాన్వసింగ్ చేద్దాం, మనం ఏందో వీనికి చూపెడతాం, వీనికి పాతాళంకు దొక్కేస్తా బాబుని, మనం ఏందో వీళ్ళకి చూపెడదాం. నేను సార్ ఇంత రెడీగా ఉన్నా సార్, ఖాళీ బ్యాటరీలు వేయాలి అన్నాడు. ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన. అయితే నువ్వు పో లచ్చన్న అనేసిండు. నువ్వు పో అంటే ఇంటికి పో, లేకపోతే వెళ్ళి రా లచ్చన్న అంటాడు ఆయన. బయటకు వచ్చేసి అరే నేను ఎన్నళ్ళు ఎందుకు ఈ మాట అన్నాడు. అప్పుడు నాలుగు అవుతుంది. ఇప్పుడు లేదు ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల మొత్తుకుంటున్నది. ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పినా కూడా పోనీ అని ఏదో ఒక మాటలు అన్నాడు. వచ్చి దానికి ఎందుకు, నువ్వు పోరాదు, పొమ్మన్నాడు కానీ పో అన్నాడు. నేను పోను సార్ అని 6 గంటల దాకా ఉన్నా. 6 గంటలకు భగవాన్ దాస్ సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పిన అరే 4 గంటలకు బొమ్మన్నాడు రా, నేను పోలే, నా మనసు ఒప్పుతలేదు, ఇప్పుడు 6 అవుతుంది, ఇక బయటికి వెళ్ళాడు కదా, ఇక నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పు. 4 గంటలకు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ కూడా ఆయన పెట్టిన ఫోనే నాకు ఇట్లా. ఎన్టీఆర్ గారు ఆయన ఫోన్ లేదు ఆ లచ్చన నీకు అని మనిషి కోటేశ్వరరావుకి చెప్పిండు. కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి, ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్. తొందర రా లచ్చన అన్నాడు. 4 అవుతుంది అప్పుడు. 15 నిమిషాలలో రోడ్ నెంబర్ 13 పోయినా. నా చేతకు మోటార్ సైకిల్ ఎత్తేసి సీదా మీదికి పోయినా. మీదికి పోగానే ఆయన ఎప్పుడు ఆయన పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు, అంగి ఇప్పేస్తాడు, దోతి ఇప్పేస్తాడు, మళ్ళీ తుండుగుడ్డ చుట్టుకుంటాడు, తెల్ల లుంగి తెల్ల కండువ కప్పుకుంటాడు పండుకుంటప్పుడు. ఆయన రోజు షార్ట్ ట్రాక్ వేసుకోడు, తెల్ల లుంగే కట్టుకుంటాడు. తెల్ల లుంగి కప్పుకుంటాడు, కండువ తువాలు కప్పుకుంటాడు తెల్లది. ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది ఆయన పేయి మీద, పట్టు వస్త్రం ఉంది. పండుకొని ఉన్నాడు. మొత్తం దగ్గర పోయి చూసిన, మొక్కతో ఇదంతా బ్లాక్ అయిపోయింది, కంప్లీట్ నల్లగా అయిపోయాడు. లేకపోతే ఎర్రగా ఉంటుండే. ఏసుంటి మనిషి ఇట్లా. అప్పుడే చంద్రబాబు బోనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, నేను చూపెట్టి కిందికి వచ్చేసిన, చనిపోయాడు. అదే లాస్ట్ కూడా అయినది. పక్కన లక్ష్మీపార్వతి ఉన్నదా? ఆమె లేదు. ఆమెనే ఉంటుంది కదా ఎవరు లేనప్పుడు? ఉంటుంది ఆమెనే. ఆమె పక్క ఏడుస్తున్నది. అప్పుడే 6:30 అవుతున్నది. ఇక నైరు కానీ మనుషులు వచ్చేసారు. విజయవాడ దేవినే నైరు. ఈమె మనుషులు వాళ్ళు మొత్తం డ్యామేజ్ చేసుకుంటా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక వీడు నన్ను చూస్తే నన్ను కూడా కొడతాడు అని నేను మీదికి పోయి మోటార్ సైకిల్ తీసుకొని వెంకకెళ్ళి వెళ్ళిపోయినా. మిమ్మల్ని ఎందుకు కొడతాడు? వానికి ఉన్నది నా మీద కూడా. ఎందుకని? చంద్రబాబు ఈ మనిషి కదా. చంద్రబాబు మనిషినా? ఎన్టీఆర్ మనిషి? లక్ష్మీపార్వతి మనుషులు వీళ్ళంతా. ఓకే. ఆమెకు నాకు పడదు కదా. మీకు లక్ష్మీపార్వతి పడదు? అసలు పడదు నాకు. వెళ్ళిపోయినారు, ఇంకా చావు పోలేదా మళ్ళా? నేను పోలేగా. ఇంట్లోకి వెళ్ళి బయటకు 3 నెలల దాకా బయటకు వెళ్ళలే. ఇంటికి వెళ్ళిపోయినారు అంతే? 3 నెలల దాకా వెళ్ళలే. ఇంట్లోకి వెళ్ళలే. నా మనసు లేదు, ఓషలో లేను నేను. ఏం చేస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నా ఏం తెలియదు. ఆఫీసర్లు కూడా ఇది చేసేసారు. 3 నెలల దాకా నువ్వు ఉండు, దానికి ఏం చేయకు అని. ఇక అది అట్లనే చెప్పుకోలేని బాధ. ఇంకా అంతే. 3 నెలల దాకా అంతే. చాలా బాధ ఉండే. 3 నెలల దాకా ఎవ్వరు చెప్పలే. 3 నెలల తర్వాత మా సారు
లచ్చన్న నువ్వు రా, నువ్వు నడిపించిన కారే నడిపించుకో, ఏదో ఒక్కొక్క డ్యూటీ చేసుకో అంటే పురంధేశ్వరి డ్యూటీ, ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా, ఇక ఆమె డ్యూటీ అట్లనే కంటిన్యూ డ్యూటీ చేస్తా పోయినా. అది కానీ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయే ముందు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా, ఆస్తి డబ్బులు బంగారము అవన్నీ ఉండేనా అప్పుడు ఆ ఇంట్లో రోడ్ నెంబర్ 13లో? రోడ్ నెంబర్ 13లో మొత్తం లోటు మాపు అయిపోయిందయ్యా. ఆయన ఉన్నప్పుడు ఉంది కదా డబ్బులు అవన్నీ? అంత డబ్బులు ఉండే. ఏమేమి ఉండే ఇంట్లో తెలుసా, గుర్తుందా? డబ్బులే ఉండే మొత్తము, ఆయన మొత్తం డబ్బే. ఓకే, డబ్బులు బంగారము వాళ్ళ భార్య, పెద్ద భార్యది బంగారం అయితే పిల్లలు తీసుకుని ఇచ్చేస్తారు. మిగతా ఏమేమి ఉండే బంగారం? మొత్తం బంగారం ఉండే, మొత్తం అంత స్మాష్. ఎవరు తీసుకురా అంతా? ఇది లక్ష్మీపార్వతి చనిపోయిన ముందు రోజు నుంచే మొత్తం సూట్ కేసులు గాయపోయినాయి. చాలా వరకు ఈ కాటన్ బాక్సులు అన్ని పోయినాయి. చనిపోయినప్పుడు అన్ని పోయినాయి. నైట్లోనే పోయినాయి. మేము 7 తర్వాత మాట ఎవరో ఉండము. ఎన్టీఆర్ గారితో పిల్లల్ని కనాలి అని చెప్పి లక్ష్మీపార్వతి గారు అనుకున్నారు, ట్రై చేసినారు అని బాగా స్టోరీలు ఇవన్నీ కూడా. అవునబ్బా, ఆమె ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉన్నది కదా, ఫ్యామిలీ డాక్టర్ ఉండే. ఎక్కడ మన కింగ్ కోటిలో ఉండదు ఆమె ఇల్లు. ఆమె కుది చెప్పింది ఈమెకు సంతానం కాదు అని, ఆమె చెప్పింది. ఇంకెడికెళ్ళి పిల్లలు వస్తారు. సో మీకు లక్ష్మీపార్వతి గ్యాప్ ఎందుకు వచ్చింది అసలుకి? నాకు మొదటిసారి ఇష్టం లేదబ్బా, ఆమెతో మాట్లాడా. ఆమెతో అసలు మాట్లాడరు, అస్సలు మాట్లాడుతాను నేను. ఆమె కారు కూర్చున్నా కానీ కారు గడిగేస్తాను నేను. కారు గడిగేసేస్తాను. మీకు నాకు నచ్చదు. ఇక లక్ష్మీపార్వతి లాస్ట్ వరకు కూడా గ్యాప్ అట్లనే, మళ్ళా మీరు ఎప్పుడు కలవలేదు. ఎప్పుడు కలవలేబా. సో ఆయన వల్లే, ఆమె వల్ల ఆయన జీవితం ఇట్లా అయిందని చెప్పి అంతే మీరు భావిస్తారు అందరిలాగా? అంతే. అదే నిజం అంటారు? అదే నిజం సార్. ఆమె రాకపోతే ఎన్టీఆర్ గారు ఆ విధంగా చావకపోతుండే. అది విధంగా చావకపోతుంటే ఇంకా బ్రహ్మాండంగా బతుకుతుండే. ఇంకొన్ని రోజులు బతుకుతుండే, ఇంకా 10 ఏళ్ళు బతుకుతుండే. ఇంకా 10 ఏళ్ళు. ఆయన పేరు ఏం పేరు ఉన్నది? బి మోహన్ రెడ్డి. ఓకే, మన మున్సిపల్ మినిస్టర్, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ బి మోహన్ రెడ్డి. ఆయన జాతకాలు కూడా చూస్తాడు. ఆయన చెప్పాడు కూడా, ఇది మీకు ఒక గండం ఉన్నా సార్, ఈ గండం పోతే 10 ఏళ్ళ దాకా బతుకుతారు సార్ అన్నాడు. ఇంకా 10 ఏళ్ళు బతుకుతారు గ్యారంటీ, ఒక గండం ఉన్నా సార్, గండం పోవాలి సార్ అన్నాడు. ఈ గండం లేకపోతే బతుకుతుండే. ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.